హాయ్ వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ శివ చౌదరి. సో ఈ రోజు మనతో పాటు ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. ఆ గెస్ట్లు ఎవరో కాదు, అంకిత రాజ్ 143 యూట్యూబ్ ఛానల్ పేరు మనతో పాటు ఉన్నారు. సో హాయ్ అండి. హాయ్ అండి. సో ఎలా ఉన్నారు? చాలా చాలా బాగుంది. సో అంకిత గారు, రాజ్ గారు, సో లైఫ్ ఎట్లా లీడ్ చేస్తున్నారు? చాలా చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నాం. అందరూ పెళ్ళైన తర్వాత ఎలా అయితే లీడ్ చేస్తారో మేము కూడా అంతే హ్యాపీగా. బట్ మా దాంట్లో కొంచెం యూట్యూబ్ అనేది ఒకటి యాడ్ అయింది. సో దాన్ని మౌల్డ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాం. చాలా బాగుంది. 1 year అయిందా మ్యారేజ్? ఈ మే 10th వస్తే 1 year. ఓకే. సో మే 10th గ్రాండ్ గా సెలబ్రేషన్ ఉండబోతున్నాయి. చెయ్యాలి. ఓకే, ఫస్ట్ యానివర్సరీ. సో ఎంత గ్రాండ్ గా ఉండబోతున్నాయి? పెళ్ళి ఎలా అయితే చేసుకున్నామో అట్ ద సేమ్ టైం ఈసారి మా ఫ్యామిలీ మెంబర్స్ తో చాలా వాళ్ళతో హ్యాపీగా చేసుకోవాలనుకున్నాం. ఓకే, అంటే మ్యారేజ్ కి ఫ్యామిలీ మెంబర్స్ రాలేకుండే కదా మీకు? కొంతమంది రాలేదు, కొంతమంది పిలవలేదు. ఓకే, అందరినీ కొంతమందినే పిలుచుకున్నాం. అంటే ఇప్పుడు మా అమ్మగారు, అలాగే వీళ్ళ మా మరిది గారులు, వాళ్ళని కొంతమందినే. అలాగే మా అమ్మ వాళ్ళ తరపు అక్క చెల్లి వాళ్ళు ఎవరిని ఎక్కువ పిలవలేదు. ఇలాగే ఈయన దగ్గర నుంచి కూడా ఎక్కువ మందిని పిలవాల. ఎందుకంటే చేసుకుంటున్నాము, ఇప్పుడు అనుకోకుండా చేసుకున్న మ్యారేజ్ కాబట్టి ఇప్పుడు అందరికీ ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి అప్పుడు మాత్రం ఫ్యామిలీ మధ్యలో చేసుకుంటాం. ఓకే, సో ఒకసారి మనం రీకలెక్ట్ చేద్దాం. అంటే మీరు లవ్ పేరు ఉన్నప్పుడు సో ఎట్లా ఉండే, అసలు ఫస్ట్ ఎక్కడ మీట్ అయ్యారు ఏంటి అనేది మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేద్దాం ఒకసారి. ఓకేనా? సో ఫస్ట్ ఎక్కడ మీట్ అయ్యారు మీరు ఇద్దరు? మాదాపూర్ అయ్యప్ప సొసైటీ కాఫీ షాప్. ఆ కాఫీ షాప్ ఇంకా ఉందా? ఉంది. నేను ఎప్పుడైతే వెళ్ళినా అలా చూసుకుంటూ వెళ్తాను. ఎప్పుడు కార్లో వెళ్ళినా అండి అంట. ఓ, మనం అక్కడ కలిసినామని. ఓకే, సో ఎప్పుడు కలిసిరు, అసలు ఎట్లా కలిసిరు, ఫస్ట్ ఎవరు మాట్లాడారు, చూపులు ఎట్లా కలిసినాయి? ఫస్ట్ అయితే మాత్రం నేను నార్మల్గా యాజ్ యూజువల్ ఓపెనింగ్ కోసం అని వెళ్ళాను. అదే ఓపెనింగ్ జరుగుతున్న టైంలో ఇంకా కొంచెం టైం పడుతుంది అన్నారు. ఇప్పుడు మేము వెళ్ళే జిమ్మే అదే ఓపెనింగ్. ఓకే, మీరు ఇందాక అడిగారు కదా జిమ్ ఎక్కడని. ఆ జిమ్ ఓపెనింగ్ కోసమనే నేను అక్కడ ఉన్నాను అనమాట. 2 years బ్యాక్ అనమాట. అయితే నేనేం చేశాను, సో టైం ఉంది 7 అలా అన్నారు కాబట్టి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్స్ ఉంటాయి కాబట్టి మాకు మేము ఇంకా ఫ్రెండ్స్తో కలిసి అక్కడికి వెళ్ళాను. టీ షాప్కి వెళ్దాం పదండి, టీ తాగుతాం ఈ గ్యాప్లో అన్నారు. అట్ ద సేమ్ టైం నాకన్నా ముందే ఈయన వచ్చున్నారు అక్కడ. నేను మా ఫ్రెండ్స్ దోశలు తింటున్నారు. అప్పటికే నేను కొంచెం లావ్ అయితే డైట్ అంటాను, మళ్ళీ తగ్గ మళ్ళీ తింటా. ఇది ఒక నాకు యాజ్ యూజువల్ లైఫ్ అనమాట. వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు, నేను టీ తాగుదాం అన్నట్టు గ్రీన్ టీ అదే బ్లాక్ కాఫీ ఏదో సంథింగ్ లెమన్ టీ తాగుదామని. బ్లాక్ కాఫీ లెమన్ టీ అంటే లెమన్ టీ సంథింగ్ ఏదో తాగడానికి అందులోకి వెళ్తుంటే ఈయన అటువైపు ఆల్రెడీ టీయో సంథింగ్ ఏదో తీసుకున్నారు. మా మరిది కూడా అక్కడే ఉన్నారు. ఇంకా నేను ఆ పక్కన నా ఫ్రెండ్ నేను కూర్చున్నాము. ఈయన నేను అబ్బా వీళ్ళు తింటున్నారు డైట్ అమ్మా అన్నాను. డైటా అని తిరిగాడు ఈయన అంతే. ఆ డైటా అని తిరిగి చూసారు. ఆ తర్వాత ఇంకా మీరు ఈయన్నే అడగాలి. నేనైతే ఈయన పట్టించుకోలేదు. ఓకే, సో డైట్ అని చెప్పేసి మీది విని డైట్ అన్నారు. సో దాని తర్వాత అక్కడ డైట్ గురించి ఎవరు మాట్లాడతారు ఆ టైంలో అని డైట్ అయిన పదం వినిపించేటప్పుడు తిరిగాను. డైటా ఎవరెక్కడ డైట్ అని చూసేటప్పటికి చూసాను. ఓకే, చూసేటప్పుడు నచ్చింది. ఇంకా అంటారు కదా ఫస్ట్ సైట్ లో ఇంకా నచ్చింది, మాట్లాడాలనిపించింది. కాసేపు కూర్చొని మాట్లాడాను, రెస్పాన్స్ లేదు, ఏం లేదు. ఇంకా ఏదో చిన్న ఇన్సిడెంట్ అయింది అక్కడ, ఎవరేదో మాట్లాడితే చెప్తూయడం అది జరిగినప్పుడు ఇది ఇప్పుడు మా ఆయన తీసారు. అదే అట్ ద సేమ్ టైం అక్కడ ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఈయన చూసిన వేరే వర్షన్ లో చూస్తే తను వేరే వర్షన్ లో చూసాడు. ఓకే, నేను సింగిల్ అప్పుడు. సో సింగిల్ గా ఉన్నప్పుడు ఈయన నా పక్కన ఉండరు, ఎవరు ఉండరు కాబట్టి మేము మా కమ్యూనిటీతో ఈ టైంలో వీళ్ళు ఎందుకు ఇక్కడ అంటే, మీరు ఈ టైంలో రావచ్చు టీ తాగొచ్చు, మేము ఈ టైంలో వస్తే అది. తను నన్ను వేరేగా మాట్లాడేసరికి నాకు కోపం వచ్చి ఏమని మాట్లాడి ఇట్లానే ఎక్కడుంటావు, మీ స్పాట్ ఎక్కడ అనేసరికి నువ్వేం మాట్లాడుతున్నావు అని నేను అన్నాను. నాకు తెలుసులే మీరందరూ ఎక్కడ ఉంటారో. ఈయన నాకు చిర్రెత్తుకు వచ్చింది. అప్పుడే ఈయన మాట్లాడదామని ఆ పక్కన కూర్చున్నాడు, ఈ పక్కన వీడొచ్చాడు. నాకు ఇక బీపీ వచ్చేసి ఎలా కనపడుతుందా నీకు అని చెప్పి చెప్పు తీసేసరికి నలుగురు అక్కడ ఉన్నారు. ఈయన కూడా ఏమో ఇప్పుడు నేనేమన్నా అడిగితే నన్ను కూడా కొడుతుందా అనుకున్నారేమో. కొంచెం సైలెంట్ ఉన్నారు. ఇక్కడ ఉన్న మనిషి కొంచెం అటు జరిగేది. బేసిక్ గా ఆడు తను కూర్చుంది, నేను తను కూర్చున్నాం పక్కనే. సో ఆడు అలా వచ్చి పైనుంచి వచ్చి మాట్లాడితే చెప్పు తీసేది. యాక్చువల్లీ కన్వర్జేషన్ కూడా లైట్ గా పడుతుంది. నేను కొంచెం డిస్టెన్స్ లో కూర్చున్నాను. సో చెప్పు తీసేసరికి ఏదో తేడాగాడు మాట్లాడి ఉంటాడు, నాకు తెలిసి అర్థమైంది. సో ఒక 2 నిమిషాలు నేను సైలెంట్ అయిపోయాను. వామ్ ఎంత హార్ష్ ఉంది ఏంద్రా ఆయన చెప్పు తీస్తుంది అని చెప్పేసి అందరి ముందు. అంటే సడన్ గా ఇప్పుడు అందరూ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు
ఉంటదో ఉండదో తర్వాత సంగతి. చాలా మంది నుంచుంటే అక్కడ కలిసి స్పాట్ ఎక్కడ ఈయన సరే నాకు అసలు మైండ్ తీసుకోలేకపోయాను. మీకు తెలుసు అయ్యప్ప సొసైటీ అంటే కొంచెం క్లాస్ గా ఉండేవాళ్ళు, జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ టైంలో నన్ను అడగడం నాకు నచ్చల. నేను ఫస్ట్ నుంచి అంతే, నన్ను ఎవరైనా ఆ మాట అడిగితే నాకు కోపం వస్తుంది. నేను అలా రియాక్ట్ అయ్యాను. ఈయన కొద్దిగా పక్కన జరిగారు, వాడిని కొడదాం అనుకునేసరికి నా ఫ్రెండ్స్ ఆపేశారు. చెప్పు తీసాను కొట్టడానికే, ఇది తగిలితే నీకు తర్వాత పరువు ఉంటదా అని అడిగాను అంతే. వాడు సారీ అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక కొంచెం కూల్ చేసి దాని తర్వాత మీ హీరో ఎంట్రీ ఇచ్చిండు ఈయన. అప్పుడు నేను మెల్లగా కన్వర్జేషన్ స్టార్ట్ చేశా ఊరికే. అప్పటికి ఈయన ఒక కేక్ ఇవ్వడము అవి ఇస్తుంటే నేను తినకపోవడం, మా ఫ్రెండ్కి ఇచ్చిన తినకపోవడము, మాట్లాడడము, చూపులు అనుకోకుండా మరి నాకెంతకు ఇష్టం అయ్యిందో మరి నాకు తెలీదు. చూడడం అది జరిగింది, నెంబర్ అడిగారు ఇవ్వలేదు. ఆ తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ అనుకోకుండా వాళ్ళ బ్రదరు ఈయన రావడం, అక్కడ అడిగితే అప్పుడు కాదు అనుకోకుండా వచ్చిరా మీరు కూడా ఆ టైంకి అనుకోకుండానే ఈయన డైలీ వస్తారని మీకు తెలుసు అంటే మీరు అంటే ఈయన చెప్తారు కదా నాకు పెళ్లి తర్వాత చెప్పాను నాకు, నేను డైలీ వస్తాను. ఈయన బ్యాచులర్, ఈయన టీ అవి కావాలంటే అక్కడికే రావాలి. ఎవలాంటి వాళ్ళైనా కూడా అక్కడికే ఆపోజిట్ గల్లీలో ఉండేవాడిని, పక్కనే ఉండేవారంట. నాకు తెలియదు, తర్వాత తెలిసింది. రావడం పోవడం జరిగేది. ఆ టైంలో మళ్ళీ నేను ఎందుకు వెళ్ళాను, మళ్ళీ పిల్లోని తీసుకుని ఒకసారి వెళ్ళాను. మళ్ళీ అక్కడ చూడడం హాయ్ గుర్తున్నాను అప్పుడు. అది అవునా అది వాళ్ళ తమ్ముడికి నెంబర్ ఇచ్చాను తప్ప, అది కూడా ఈయన అడిగితే ఆయనకి డైరెక్ట్ గా ఇవ్వను నేను అని చెప్పి తీసుకున్నాక మళ్ళీ మాట్లాడుకుని ఆ నెక్స్ట్ డే మళ్ళీ మా ఇంటికి రావడం. కాదు ఏమని మాట్లాడారు ఫోన్ లో? హాయ్ ఎలా ఉన్నావు, తిన్నావా, ఒక ఇవే మాట్లాడే, ఎక్కువ ఏం మాట్లాడిపోయిండే. అదే టైంలో నాకు ఏదో అవసరం పడి తీసుకురమ్మన్నాను. ఓకే, ఏదో ఫుడ్ సంథింగ్ ఏదో తీసుకొచ్చారు ఈయన. ఓకే, నాకు అప్పుడు నచ్చింది. ఓకే, ఒక ఫ్రెండ్ గా మనం మాట్లాడొచ్చు. ఫుడ్ తీసుకొచ్చారు నాకు, మా అబ్బాయికి. ఇంకా నాకు ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ వచ్చింది. ఫస్ట్ ఈయన నాకు ప్రపోజ్ చేసేంత వరకు నేను ఈయన ఫ్రెండ్ లానే ట్రీట్ చేసాం కొన్నాళ్ళు. తర్వాత మళ్ళీ ప్రపోజ్ చేసి అది కొంచెం చాలా సిన్సియర్ గా తీసుకునేసరికి నేను ఈయన అవాయిడ్ చేసేసాను. అమ్మో నాకు వద్దమ్మా ఈ ప్రేమ గీమా, నువ్వు ఫ్రెండ్ గా ఉండు నాకు చాలు అది ఇది అని అంటే, లేదు నేను చాలా సిన్సియర్ గా లవ్ చేస్తున్నా, నువ్వు ఏదంటే అదే. అయితే మీ ఇంట్లో ఫోన్ చేయన్నాను ఊరికే. ఓకే, నైట్ అప్పుడు 2 అయింది. ఇంకా సింగిల్ లైఫ్ సరదాగా ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే మాట్లాడుకోవడం అవి జరిగాయి కాబట్టి ఈయన ఆ టైంలోనే ఆఫీస్ అయిపోయినప్పుడు నేను ఆ టైంలో ఫ్రీ ఉండడము, బదాయిలకి మేము లెగిసి ఉంటాం కాబట్టి వచ్చి మాట్లాడుతుంటే, అయితే మరి కావాలన్నావు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయి, నేను ట్రాన్స్ అని చెప్పమని చెప్పేశాడు ఆయన. ఓకే, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియలేదు, అంటే ట్రాన్స్ అంటే ఏంటో ఇంగ్లీష్ లో తెలియదు కాబట్టి నేను ఇలా ఫలానా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు నన్ను ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందని తిట్టారు ఆయన. లేదు నాకు అదే కావాలి, ఆ అమ్మాయి కావాలి, అది ఇదని మాట్లాడారు. నేను ఇంకా నేను యాక్సెప్ట్ చేయలా, చాలా కాలం యాక్సెప్ట్ చేయకపోతే కోపం వచ్చి ఈయనకి నేను వెళ్ళిపోమన్నా ఇంట్లోంచి. వద్దొద్దు నువ్వు రావద్దు, నేను చాలా గోల్స్ తో ముందుకెళ్తున్నా, నా ఫ్యామిలీని చూసుకోవాలి, నీ వల్ల నేను డిస్టర్బ్ అయిపోతాను. ఆ తర్వాత మా పిల్లోడితో కూడా చెప్పేయడం జరిగింది. పాపం చాలా అవమానించాను ఆయన్ని. వద్దు నాకు అవసరం లేదు అన్ని, అబ్బా టార్చర్ చేసా. వద్దంటే ఏదో ఒకటి గొడవ పెట్టుకుని వదిలేయాలి, రావడం అసలు ఏమనకపోయినా గొడవ పెట్టుకుని వదిలేయాలి. నా థాట్ అదే. అసలు అమ్మ వదలలేదు ఆయన అసలు. ఇక చూసి వన్స్ అపాన్ టైం ఇంకా నాకు ఇంకా వద్దంటే వద్దు వెళ్ళిపో అన్నాను. డైరెక్ట్ గా వెళ్ళి ఫోన్ పగలగొట్టేసి రూమ్ లో ఇక దాటిగా డ్రింక్ చేయడము, అసలు 2 days తినకుండా అలాగే బ్లాక్ చేయడము. నేను వేరే నెంబర్ నుంచి ఈయన ఫోన్ పగిలిపోయింది కాబట్టి వేరే ఫోన్ లో వేసుకుని వాళ్ళ తమ్ముడు ఫోన్ కూడా పగలగొట్టేసాడు నేను ఎత్తట్లేదని. వాళ్ళ బ్రదర్ వచ్చి ఎర్లీ మార్నింగ్ 6:30కి 3 days తర్వాత మా అన్నయ్య ఒకే రూమ్ లో ఉండి, నరసింహలో రమ్యకృష్ణ లాగా ఒకే రూమ్ లో ఉండి ఎవరిని చూడకుంటుందంట, అసలు తినట్లేదు తాగట్లేదు. ఆ పొగలు ఆ డ్రింక్ బాటిల్ పగలగొట్టుకుని మొత్తం ఒక సినిమా చేశాడు ఆయన. నేను గాజు పెంకులు పగలగొట్టినట్టు మొత్తం చేసి అబ్బాయి 6ంటికి వచ్చేసాడు ఉదయం. ఎవరా కాలింగ్ బిల్లు కొడుతున్నారంటే నువ్వు ఉన్నావు ఆ రోజు, మా అబ్బాయి కూడా ఉన్నాడు లేదు నాకు గుర్తులేదు. నేనే లెగిసి ఏంటి మీ గోల్ ఏంటి మీరేంటి అని అంటే, లేదు ఇలా జరుగుతుంది ప్లీజ్ అంటే అప్పుడు పిలిచాను. పిలిస్తే వచ్చాడు. మంచిగా మన మీద ప్రేమతో ఎలా ఉంటది, బాధ దుఃఖం అన్ని కలుపుకుని వచ్చి ప్లీజ్ అది ఇదని మాట్లాడితే, లేదబ్బా మా లైఫ్ ఇది, మేము ఇలా ఉంటాం. ఈ రోజు ఒకలా ఉండొచ్చు, ఈ రోజు నువ్వు కంటికి చూసావో మనసుకు చూసావో ఫ్రెండ్లీగా కొన్నాళ్ళు కంటిన్యూ చేద్దాం అనుకున్నాము. ఇంకా అలా ఓకే అన్నాడు. తర్వాత
ఆయన చూసే విధానం నాకు తెలుసు కదా, ఇంకా ఈ నెల కాదని చెప్పి నన్ను బయటికి తీసుకెళ్ళు, నన్ను షాపింగ్కి తీసుకెళ్ళు, నా ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళి ఆయన బిల్లు కట్టించడం. 35,000 బిల్లు కట్టారంటే అర్థం చేస్తాను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.